చలి నువ్వు నాకొద్దే నన్ను నాకిస్తే సరిపోద్దే ఓ చలి నువ్వు నాకొద్దే నన్ను నాకిస్తే సరిపోద్దే నేనెక్కడున్నానో వెతికితేవే లేదా చాలా సింపుల్ నిన్నే నాకిచ్చేవే అని లేకపోతే ఓ కన్ను తీసి నన్ను కాచే నిన్ను కన్నది ఎవడే పిస్తా 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 క్యాడో కోటింగ్ పిస్తా 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 కన్నది ఎవడే పిస్తా 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 క్యాడో కోటింగ్ పిస్తా 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 హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. సిద్దిపేటలో ఉన్నాం. ఆడాలా మజాకా, ఆడాలి దీనికి బయోడేటా. వాళ్ళు కన్ను ఎర్ర చేస్తే ఇదొక యుద్ధ కోట, ప్రేమగా చూస్తే ఇదొక ప్రేమ తోట. ఆడాలి ఎక్కడుంటే అది పండగలు ప్రతి చోట. ఆ పండగ పేరే ఆడాలా మజాకా ఈ పూట. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దెం. ఎంట్రీ బాగున్నారా? చాలా బాగున్నాండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. మీ పేరండి? రమ్య. రమ్య గారు. మహేశ్వరి గారు. మీ ఇద్దరు బ్యూటిఫుల్ రిలేషన్షిప్. మీ పేరండి? శ్రావణి. శ్రావణి గారు. ప్రతిభ గారు. మీ ఇద్దరు? అక్క చెల్లెలు. ఓన్ సిస్టర్సా? నువ్వెందుకు ఇలా ఉన్నావు, ఆవిడెందుకు అలా ఉంది మరి? ఫుడ్ ప్రాబ్లం. ఆమె బాగా మీది కూడా ఆవిడే తింటుంది అనమాట. ఎందుకంటే కొంచెం పెట్టచ్చు కదండి, 2 మెతుకులు. ఎప్పటి నుంచి నా మాట విని. ఇక్కడ కూడా చూడు డామినేషన్. ఆవిడ ఫుల్ కలర్ఫుల్ వేసి మీకు ప్లేన్ కలర్లు ఇచ్చింది. రైట్, పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. ఆట పాట డైలాగ్ జోక్ మీ ఇష్టం, ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? మీతో స్టార్ట్ చేద్దాం. డైలాగ్ చెప్తారు, రెడీ, యాక్షన్. కత్తి వాదం మొదలు పెడితే రవి కంటే ఎవడు బాగా వాడలేడు. చూడకు నవ్వుతున్నా. కత్తి అన్నావు కదా, ఇక్కడ చూపెట్టినావు కదా, కనిపిస్తుంది. ఉట్టి నీకే కనబడుతుంది. చేస్తే భయపడతారంటే. వెరీ గుడ్. ప్రభాస్ గారి డైలాగ్. అసలు ప్రభాస్ గారు చూస్తే ఎందుకు చెప్పినావు నా డైలాగ్? రెడీ, నువ్వేం చెప్తున్నావా? రవి ఒక్కడే జనంతో ఉంటాడు, జనంలా ఉంటాడు. అయిపోయిందా? చిన్న డైలాగ్ కానీ ఎంత ఎఫెక్టివ్. సూపర్. మీరేం చేస్తున్నారమ్మా? డైలాగ్ చెప్పు. నువ్వు డైలాగా? చూడయ్య రవి, ప్రేమ కూడా బంతి లాంటిది. కొట్టిన బంతి కనిపించలేదు, గేమ్ ఆడడం మానేసామా, కొత్త బంతి కొనుక్కుంటా. ఇది కూడా అలాగే రవి, సైడబాన్ కాకపోతే ఉదయబాను. అంతే రవి. ఉదయబాను. డైలాగ్ అయిపోయిందా? వెరీ గుడ్. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావా? డాన్స్ చేస్తావా? ప్రతి స్టెప్ కు ఒకసారి వచ్చి ముద్దు పెట్టాలి అయితే. ఓకేనా? రెడీ, స్టార్ట్. అయిపోయింది, సూపర్. పరిచయాలు అయిపోయాయి కాబట్టి మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఆడవారి మాటలకు అర్థాలు వేరులేలో 90 సెకండ్స్ మీకు, 90 సెకండ్స్ మీకు ఇస్తాను. ఆంగ్ల పదాలు వాడకుండా నేను ఇచ్చిన టాపిక్ గురించి చెప్పాలి. ఎన్ని తక్కువ ఆంగ్ల పదాలు, ఇంగ్లీష్ వర్డ్స్ వాడతారో గిఫ్ట్ మీ సొంతం చేసుకుంటారు. ఇంట్రెస్టింగ్ గా కూడా చెప్పాలి. సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. మీ ఇద్దరు లైట్ మెన్స్, అదే కరెంట్ తీసి పెట్టుకుంటారు, విద్యుత్ శాఖలో పనిచేస్తారు చూడు. మీ ఇద్దరు ఎలా డిస్కస్ చేస్తారో చూద్దాం. టైం స్టార్ట్స్ నౌ. ఏంట్రా ఈ బాధలు?
ఇక ఈ విద్యుత్ దాంట్లో చేయడమేమో కానీ మన తలనొప్పి ఉంది కదరా. ఏం చేద్దామన్నా, ఏ పని దిక్కులేక ఈ పనికి వచ్చినట్టే. గప్పట్లా సామెత ఉండే చూడు, ఏ మొగడు దిక్కులేక అక్క మొగడే దిక్కట, అట్లుంది మన కథ. ఒకడు వచ్చేమో గంటసేపు పెట్టమంటాడు కరెంటు ఇంగ్లీష్ పదం రాసుకోండి మీరు గెలుస్తున్నారు. ఒకడు వచ్చేమో విద్యుత్ గంటసేపు పెట్టమంటాడు, ఒకటి వచ్చేమో గంటసేపు తీసేయమంటాడు. ఏంట్రా ఈ కర్మ మనకి. గట్లనే ఉందన్న, ఏం చేద్దాం. మొన్న ముసలిది వచ్చింది, విద్యుత్ పెట్టమని వచ్చింది. సరే పాపం పోంతి అని పోయినా, పోతా పోతా ఉంటాడు, కళ్ళు కనడు. నాకేమో నోరూరే, జేబులోనేమో పైసలు లేకపోయి. ఏం చేద్దామని ముసల్దాన్ దగ్గరకు పోయి విద్యుత్ పెట్టిన. పైసలు తల్లి అంటే దాన్ని ఆస్తులంతా అడిగినట్టు ఎంత పెద్ద సోది చెప్పిందో తెలుసా అది. దేవుడా ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ చివరికి మాత్రం పైసలు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళా పోయి దాని విద్యుత్ తీసేయకపోతే చూడండి. నువ్వు దాని విద్యుత్ కాదు, దాని ఇంట్లో విద్యుత్. దాని ఇంట్లో విద్యుత్ తీసేయకపోతే చెప్పక్క, నువ్వు చెప్పు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు? తలనొప్పి ఉంటది, హెడ్ ఏక్ ఉంటది. మనకి తలనొప్పి ఉంటది. అవును, ఏం చేస్తాంరా మరి. గట్ల కాదన్న, ఒకడు వచ్చి పెట్టమంటాడు, మనము ఆ సమయానికి అక్కడ ఉండాలి, పెట్టాలి. మళ్ళీ ఏమన్నా అయితే మనమే పోవాలి. ఎన్ని 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 సమస్యలు ఉంటాయి, ఎందుకు అర్థం చేసుకోరు? ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎవ్వడు అర్థం చేసుకోరు మమ్మల్ని. ఎంత కష్టపడతామో. మీకు గవర్నమెంట్ నుంచి, పోలీస్ నుంచి ఎలాంటి ఒత్తిడి ఉంటది? చాలా ఎక్కువ. లేదు అక్క చెప్తది. చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పోలీసు వాళ్ళు వచ్చారు ఎప్పుడన్నా? కలిసారు. ఏమన్నారు? ఏంటి విద్యుత్ గడికొస్తా తీసేస్తురంట, ఏంటి వాళ్ళు అంత కష్టపడాలా, ఏంటి విద్యుత్ పెడితే పెట్టాలి మంచిగా, కానీ తీసేయద్దు. సూపర్, వెరీ గుడ్. 1 minute లో బాగా ఇంట్రెస్టింగ్ మాట్లాడడానికి చూస్తారు, కానీ అమ్మ యూఆర్ సూపర్ టాలెంటెడ్. మీ అక్కనే కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలి. 2 ఇంగ్లీష్ పదాలు మీరు రెండింటికంటే తక్కువ వాడండి, రెండింటికంటే ఎక్కువ వాడారనుకో గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీ టాపిక్ వచ్చేసి, మీ ఇద్దరు ఒకరికి 3వ నెల, ఒకరికి 4వ నెల అనుకుందాం. మీరు ఇప్పుడు మీ కడుపులో పుట్టబోయే బిడ్డల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎట్లా మాట్లాడుకుంటారో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏమే ఎక్కడికి పోయినా మధ్య కనిపించట్లేదు? నువ్వేమన్నా కనిపిస్తున్నావా? మరి నువ్వెటు వెళ్ళినవి? నేను మా ఆయనతో ఉన్నా. నేను కూడా మా ఆయనతో ఉన్నా. ఏం చేస్తున్నాడు మీ ఆయన? మా ఆయన ఏదో కూలి పని చేసి బతుకుతున్నా లేవే. మీ ఆయన ఏం చేస్తున్నాడు? మా ఆయన వ్యాపారం చేస్తున్నాడులే, మీ ఆయన అంత కాదులే. అబ్బా, మేమేమో చేసేది కూలా, మీ ఆయన వ్యాపారమా? ఎన్నో నెల ఏంటి? నాకు 3వ నెలే. మరి నీకు? నాకు 4వ నెల. నాకు 11వ నెల. ఎవరు కావాలనుకుంటున్నావు, కొడుకా కూతురా? కొడుకుని కనాలనుకుంటున్నానే. అవునా, నేను కూడా కొడుకుని కనాలనుకుంటున్నా. అవునా, నీ కొడుకుని భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు? మా కొడుకుని పెద్ద వేదవని దొంగని చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా కొడుకు నగలు అన్ని డబ్బులు చిట్టికేగానే తెస్తాడు కాబట్టి. అబ్బో, మీ కొడుకు. నా కొడుకుని నేను రవిని చేయాలనుకుంటున్నా. ఎందుకు? రవి ఒక్క మహోత్సవం, ఇలాంటి మహోత్సవం ఒక్కటి చేసే చాలు, ఇన్ని డబ్బులు నా ఇంట్లో ఇలా ఉంటాయి. అబ్బో, ఉంటాయిలే. నువ్వు రవిని కొడుకులా చేసుకుంటే నేను రవి దోచుకున్న డబ్బంతా మా కొడుకు తెచ్చిస్తాడు నాకు. ఓహో, ఇలా వచ్చినవా అమ్మా? ఇప్పుడు చూసినా లక్షపతులతోనే ఉంటావు. వచ్చి ఏం కాదు, ఎలానో ఉన్నా. మా కొడుకు మా ఇష్టం, నేను ఎలా అయినా కంటాను. నీకెందుకే? నా కొడుకు రవి అంటే అయితే మామూలుగా మేము ఇలా ఉంటాయి. మా ఇంట్లో ఫ్యాన్స్ రారా ఏంటి? చాలేవే, కానీ కొడుకు గొప్పలు చెప్పినావు కదా, ఇంకా జాలిగా. సూపర్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఇద్దరికిద్దరు నేను దగ్గర పోటీతో ఆడారు. అండ్ ఒక ఆంగ్ల పదం వచ్చింది, ఫ్యాన్స్ అని పుసుకుమని అనేసావు నువ్వు. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయిపోయింది. గిఫ్ట్ ఎవరికంటే, గిఫ్ట్ ఎవరికి అని అడుగుతావు ఏంట్రా అని అంటారు. ఎందుకంటే ఈజీగా, అరే తెలుసు కదరా విన్నర్ ఎవరో, ఇచ్చేరా అని అంటున్నారు. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ కి వెల్కమ్ చేద్దాం కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలక, చాలా మంది బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. ఇందులోకి ఒక 4గురిని సెలెక్ట్ చేస్తా. చేసిన తర్వాత చిన్న టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకే, వచ్చి రైట్. సో 4గురు వచ్చేసారు, పేర్లు తెలుసుకుందాం. సంగీత. హాయ్ సంగీత, నైస్ డ్రెస్. స్వప్న గారు. లిఖిత. హాయ్ లిఖిత. సరస్వతి. హాయ్ సరస్వతి గారు. రైట్, ఇప్పుడు అందమైన ఒక ర్యాంప్ వాక్. మ్యూజిక్. చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పున్నమి గనులవని.
అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. సూపర్, వెరీ నైస్, చాలా అందంగా నడిచారు. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే మీకు లుంగీలు ఇస్తే మీరు మాస్ గా ఎలా చేస్తారో చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు లుంగీలు తీసుకొస్తాం, లుంగీలు కట్టేస్తాం. లుంగీస్ ప్లీజ్, రెడీ, మ్యూజిక్. పాష్ పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. ఎలా ఉందేంటి మన కుర్రాడు పవర్? పంచె కట్టు కుర్రాళ్ళలోనే మంచి నాకు తెలిసొచ్చింది. సూపర్, అందరు అద్భుతంగా చేశారు. ఈ మేడం ఉట్టి నిల్చున్నది హ్యాపీ బర్త్డే పాట అవుతున్నట్టు, కానీ ఇప్పుడు ఆ లుంగి డాన్స్ మీద డాన్స్ చేపియాలి. ఒక్కరే రండి. పాష్ పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేశాను. ఏంటది? వన్ మోర్ స్టెప్. మీరు ఒక్కరేనా? అవును సార్. రెడీ. పాష్ పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేశాను. వామ్మో వాయ్యో, అదిరిపోయిందిగా మా ఆంటీ. పెద్దే అసలు ఏమన్నా చేసినావు పెద్దే? సిద్దిపేటలో టాలెంట్ ఏముందంటే మొత్తం మా పెద్దమ్మ దగ్గరనే ఉంది. సూపర్, నలుగురు బాగా చేశారు, కానీ ఒక్కరు మాత్రం అత్యద్భుతంగా చేశారు. సూపర్ గా లుంగి డాన్స్ చేసింది. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ గోస్ టు కంగ్రాచులేషన్. 2 రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. గేమ్ చాలా సింపుల్. 4 అరటిపండ్లు హ్యాంగ్ అవుతున్నాయి. మీరు వెళ్ళండి, ఒక్కరొక్కరుగా వెళ్తారు. ఒకరు వెళ్ళిన తర్వాత చేతులు వెనక పెట్టేసుకుంటారు. ఆ తొక్కని నోట్తోనే తీస్తారు. నోట్తోనే ఆ తొక్క తీసి ఆ అరటిపండు తినేస్తారు. తిరిగి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఇంకో పార్టిసిపెంట్ వెళ్తారు. ఓకేనా? అర్థమైపోయిందా? Your time starts now. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగా
పిల్లగాన్ని తిప్పబాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలం అప్పడం విరగడం టైమ్ అప్. నీకు అట్టిపండు కావాలంటే అడగచ్చుగా, ఇస్తుంది. చెయ్యి వాడద్దు అని చెప్పాము. అది రావట్లేదు అందుకే చేయవచ్చు. అది వచ్చేసినాక చెయ్యడం ఇక వచ్చేసినాక చెయ్యి, ఆకలి అవుతుంది, కడుపులో పోవాలి కదా. సరే, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసాము. ఇప్పుడు మీ ఛాన్స్. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి అక్క కొంచెం ఈజీ, కొంచెం వాడాలంతే. ఓకే, రెడీ? ఎవరు ఫస్ట్? రెడీ, వచ్చే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పబాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం అయ్యో, ఇంత ఘోరాన్ని మీరు టీవీలో ఎట్లా చూసారేమో కానీ నేను దగ్గర నుంచి చూసానండి బాబు. అయ్యో దేవుడా, నీకు అట్టుపండి తినాలనిపిస్తే అడగచ్చుగా, తొక్కతో తింటుంది. రాకపోతే ఏం చేస్తావు? తొక్కతో తినేస్తావా? గేమ్ గెలవాలి, ఎలా తిన్నామని ముఖ్యంగా. పర్ఫార్మెన్స్ బేస్ మీద చూసిన తర్వాత, ఇద్దరు ఆట చూసిన తర్వాత, దిస్ గిఫ్ట్ హ్యాస్ టు గో టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్. సిద్దిపేటలో ఈ ఎపిసోడ్ కొందరికి చాలా హ్యాపీనెస్, కొందరికి కొంచెం బాధ. నో ప్రాబ్లం, బట్ పార్టిసిపేట్ చేశారు, సెలెక్షన్కి వచ్చారు, ఇక్కడి వరకు వచ్చారు. 2 గిఫ్ట్లు అంటే 2 రౌండ్లు మీరే గెలుచుకున్నారు. ఫెంటాస్టిక్. అండ్ మీరు గెలవకపోయినా ఇక్కడికి వచ్చి ఇంతమందిని ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఈటీవీ తరపు నుంచి, ఆడాల మజాకా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సెకండ్ రౌండ్ విన్నర్ రండి. ఈ ఎపిసోడ్ సిద్దిపేటలో ఇలా సమాప్తం. రేపు కొత్త ఊరు, కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్, కానీ సేమ్ రవి గారు. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంటే నేను చెక్. బాయ్, గుడ్ నైట్. ప్రపంచంలో నచ్చేవి 2, ఒకటి నిద్ర, ఇంకోటి ఇలాంటి మొగుడు. మనం అంత్యాక్షరి ఆడతాం అన్నమాట. 1 2 3 డా డా డమ్మరే 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 డమ్ డమ్. నానా డమ్మరే డమ్ డమ్ మళ్ళా రాగమి. డమ్మరే డమ్మరే డమ్ డమ్. కనులు మూసిన కనులు తెరిసిన కలలు లాగవేలా. నమ్మదే లా లా.
లాలి లాలి రాగం అయితే తాళం. నేత్రునికి రత్నాల లాలి రాజీయ నేత్రునికి రహనాల లాలి. ఏం పాట అది?